ఎటు పోతున్నావు? ఏమరా నాయన, థాయిలాండ్ ఉన్నట్టుంది మొత్తం. షాపింగ్ ఇదేం ట్రాఫిక్ రా నాయన, బండ్లో ట్రాఫిక్ కాక ఎటు పోతాడా కాక తొక్కలేడు. ఇదేంటి ఎట్లా పోతున్నాను చూస్తే ఈ చిన్న సైకిల్కి మోటార్ పెట్టింది. ఎటు పోవాలి, ఎటు వస్తున్నారు అందరూ. ఒక్కొక్కసారి పేషెన్స్ వెళ్ళిపోతుంది. పొద్దున్నీ తొక్కి వస్తుంటే వీళ్ళకి లిటరల్గా సివిక్ సెన్స్ లేకపోతే ఎంత కోపం వస్తుంది తెలుసా. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉన్న కాడ ఇగో వాడు బండ్లు పోతూనే ఉన్నా. ఒక్క సెకండ్ కూడా ఆగరు, ఒక్క సెకండ్ కూడా. ఈరోజు అయితే 134 కిలోమీటర్స్ 134 137 అంట. పొద్దున్నీ పోతున్నాను. ప్లేస్ ఇక్కడ ఇంకా ట్రాఫిక్ ఉంటే అవడాలి చింపేస్తారు. ఈయనదికే మస్తు మంది వస్తారు ఆడబుల్స్. పెద్ద స్ట్రీట్ షాపింగ్ ఉంది ఇక్కడ. అమ్మ సచ్చిన స్ట్రీట్ షాపింగ్ ఉంది ఇక్కడ మొత్తం. ఎప్పుడైనా ఇక్కడ సైకిల్ తోలుకుంటూ పోతాడా అలా మనిషికి ఎవడైనా. ఇంకో మనిషి వచ్చాడు. ఎవడైనా వస్తుందా అంటే సైకిల్ తోలుకుంటూ వాడు పోతాడు. సైకిల్ ఏం సర్వీస్ ఈ డైట్ లో వాడు. ఇదేం ట్రాఫిక్ రా నాయన, బండ్లో ట్రాఫిక్. ఒక ముందు వస్తున్నా. గవర్నమెంట్ విషయం కాక ముందు పోతాడా కాక తొక్కలేడు. ఇదేంటి ఎట్లా పోతున్నాను చూస్తే ఈ చిన్న సైకిల్కి మోటార్ పెట్టింది. అదే అరే బాబు, టెక్నాలజీ భలే వాడుకుంటారా. అన్నది లెఫ్ట్ సైడ్ ఏ టెక్నాలజీ అయ్యా. నేను వెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకున్నా తినేది. అది కాకపోతే లడ్డులో ట్రాఫిక్. ఈ అమ్మ ఎంతసేపు అవుతుంది, ఎంతసేపు అయినా అవుతుంది. ఎంత చికాకు వేస్తాను అంటే ఇప్పుడు 8:05 అయింది. 8:05 అయింది టైము. దారుణం అంటే ఇప్పుడు మీకు కనిపించడం. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఆ టైంలో నేను నొక్కడం పట్టాను. ఎంత ఉంది? 10 కిలోమీటర్స్. ఇప్పుడు నుంచి అదే కిలోమీటర్ అదే. అంత చిరాకే వస్తుంది ఇలాంటి ప్లేస్లో అంటే. పక్కగా రాదు. అరే ఎంత చూడాలి. పోతున్నప్పుడు వెనక ఇవ్వడం వస్తుందా లేదా నీకే తగ్గుతారు కదా. వాడికి ఏం కాదు.
వాడికి అదేంటి వాడికి ఏదో అయిపోతుంది కదా, నీకు అవుతుంది. మన గురించి కూడా పట్టించుకోవాలి, మనకే తగిలేదు ఎవరికి అట్ట. ఎంత నొక్కినా సార్ అన్నొప్పి తప్ప ఏ కన్నొప్పి లేదు. సైడ్ పార్కింగ్ ఒకటి లేదు, రోడ్లు చల్లుకుంది. గవర్నమెంట్ చాలా మార్చంటాయి. అదేది మొన్న రీల్ పెట్టిన, రోడ్ అడ్వర్టైజ్ చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది లేదు, ఓన్లీ దానికి మళ్ళీ రిప్లేదు. దానికి ఓన్లీ అదేంది అథారిటీస్, రోడ్ అథారిటీ ఏంది, రోడ్ అథారిటీస్ నాకు అర్థం కాదు. రోడ్ అథారిటీస్ మాత్రమే చేస్తుంది, అది సెంట్రల్. ఇప్పటికి గొప్ప నాకు అర్థం కాదు, ఎవడు గొప్ప, వాడు ప్రాణం పోతే సెంట్రల్ ప్రాణం ఇస్తుంది. మళ్ళా గవర్నమెంట్ కూడా చూసుకోవాలి కదా, పుట్టికి వదిలేస్తుందా అట్లా అని. గవర్నమెంట్ కూడా చూసుకోవాలా, అదే న్యాయం. గవర్నమెంట్ కూడా చూసుకోవాలా. నీ ఓటర్లేగా పోయేది, నీ ఓటర్లేగా చచ్చేది. వాడు పెట్టాడు మెసేజ్ ఇంత బాగా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి గొప్ప. సొంత గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ కదా, గవర్నమెంట్ ఉండదు ఎందుకు అట్లా పెడితే మన జనాలకి ఏమైనా అవుతుందా? వాడే తప్పు చేశాడు మనం చెప్పాలి కదా, ఇట్లా చెప్పాలి కదా. అరే తప్పు పని కూడా పట్టుకెళ్ళాలి కదా, పని ఫ్రీ కదా. ఇట్లా కూడా లేదు, నేనంటే సెంటర్ $650 అవుతుంది టైంకి, ఇంకా 14 కిలోమీటర్లు. ఎటుపోతున్నావు? రోడ్డు సెన్స్ ఒక్కడికి లేదు అబ్బా, ఒక్కడికి రోడ్ సెన్స్ లేదు. ఇంకా పడితే అట్లా పోతున్నారు రోడ్ మీద. ఏం చూడు ఇక ఒక్కడికి కూడా రోడ్ సెన్స్ లేదు, ఒక్కడికి. మళ్ళీ ఎందుకే వెళ్తాను నేను, ఎందుకు వెళ్ళాలని ఏడొస్తాయి చూడు, ఇట్లా పండు పెడతా అది చూడు. ఈ జాగా కాదా ఇంత కట్ తీసుకోవడం అవును. తొక్కుతూ వస్తూనే ఉన్నా, ఎంత దుక్కినా అయిపోలేదు. కొత్త రూట్ ప్రతిదీ కొత్త. हाँ भाई बताइए कौन हिंदी 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 मैं नेपाल जा रहा हूँ
హైదరాబాద్. ఎవరు అడుగుతూనే ఉంటాడు అసలు. అదేంటి ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంకా ఏం ఉండవు. ఇప్పుడు పట్టించుకోడబ్బా నువ్వు, ఆపేస్తా డైరెక్ట్. నువ్వు ఎంత స్పీడ్లో ఉన్నావు, నీకు ఏం అవసరం? ఏ నైట్ పూట పోతున్నావు కదా, ఎక్కడ పోవాలో తెలియదు, రీచ్ అవ్వాలో లేదు. ఆప ఆప ఆప. ఊరు ఇల్లున్నారా బాబు, అడుగడుగుంది 2-3, అడుగడుగుంది 2-3. ఏమరా నాయన, థాయిలాండ్ ఉన్నట్టుంది మొత్తం షాపింగ్. నాకు దమ్దమ్ అవుతుంది ఇక్కడ. ఎంతసేపు 16 కిలోమీటర్స్ బండి మీద వెళ్తున్నోడికి ఎంతసేపు పడుతుంది, మనకి లిటరల్గా ఇంకెంతసేపు పడుతుందో అర్థం చేసుకోవాలి. మొత్తం థాయిలాండే, అమ్మాయి లేరు అంతే. పోడు ముందున్నాడు అసలు పోడు. ఇగో మనం వెళ్ళిపోవచ్చు, సైకిల్ తోనేటాడు వెళ్ళిపోవచ్చు సరదాగా. అగో చూడు, సరదా ఈ కారు ఉన్నాడు చూడు, కారు ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోతుంది అట్లా. ఎంత స్లో అంటే చిన్న పిల్లోడు సైకిల్ ఇంకోటి కూడా సివిక్ సెన్స్ లేదు. అది చూడు అట్లా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కడు రైట్ సైడ్ పోవాల్సింది, లెఫ్ట్ సైడ్ పోతాడు, లెఫ్ట్ సైడ్ పోవాల్సింది రైట్ సైడ్ పోతాడు. నన్ను చూస్తాడు, నువ్వు వచ్చింది రాంగ్ రూటేగా, నాకు ఇంత సైకిల్ వస్తాడు. మస్తు కోపం వస్తుంది అబ్బా, ఒక్కోసారి పేషెన్స్ వెళ్ళిపోతుంది. పొద్దున్నీ తొక్కి వస్తుంటే వీళ్ళకి లిటరల్గా సివిక్ సెన్స్ లేకపోతే ఎంత కోపం వస్తుంది తెలుసా. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉన్న కాడ. ఇగో అటు బండ్లు పోతూనే ఉన్నా, ఒక్క సెకండ్ కూడా ఆగరు, ఒక్క సెకండ్ కూడా. బాధకు ఒక్కటే బాధతాను. ఎటు పోవాలి, ఎటు వస్తున్నారు అందరూ. రోడ్ అనుకుంటారా లేకపోతే ఏంద్రా ఇది? ఎట్లా పడితే అట్లా స్పీడ్గా వస్తే గుద్దాలి రండి ఇద్దరు ముగ్గురు. అప్పుడు కానీ తెలియరాదు అందరు జనాలు. వరస్ట్ రోడ్డు అబ్బా, వరస్ట్ రోడ్డు. లేదు చూసుకునే పోతున్నాం మళ్ళీ అరవకండి. మెయిన్ అట్రాక్షన్ ఆ ఎల్లో కార్స్ అంతేనా? ఇట్లా కూడా పోవచ్చో పోవద్దు, వాడు అక్కడ అన్నాడు పోవద్దని. నువ్వు చూడాలి. ఈరోజు 150 అబ్బా, 150 మధ్యలో హెడేక్లు, వామిటింగ్ల తర్వాత ఈ ట్రాఫిక్ జాము, సివిక్ సెన్స్. అమ్మా యా ఇంకొంచెం సేపట్లో హౌడా 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 బ్రిడ్జ్. ఇంత నైట్ పూట 7 అవుతుంది, ఇంత దర్జాగా కుక్కుతున్నా చూసామా? ఇంత వెయిట్ వేసుకొని
ఊరు తెలియదు, ఏం రోడ్డో తెలీదు. అమ్మా మొత్తం పైకి తెచ్చిందిరా. చూస్తారబ్బా వీడియోలు చూసి కొంచెమైనా కొంచెం సపోర్ట్ చూస్తే వీడియో కింద యూస్ అయినా ఉండాలి కదా. ఇది చూడు పొద్దున్న నుంచి ఎందుకు తప్పుతున్నా. వచ్చేసింది ఇదేనా నాకు కరెక్ట్గా వస్తుందా. కనిపించింది చూడండి అయిపోయినా. రైట్ సైడ్ ఉంది మనకి. పోవాలి ఒక మారి కలిసి వచ్చేసాం వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇబ్బంది. ట్రైన్ స్టేషన్ ఉంది, వెళ్ళిపోతున్నాం. అబ్బా ఎంత బాగుందో, ఇక్కడ నుంచి కళ్ళు జిగేలా బాబు. ట్రాఫిక్ తక్కువ ఉంది భయ్య. వచ్చావా పోలేవా? ఎదురుగా కనపడగానే ఫస్ట్ ఇంప్రెషన్ చూడాలి నాకు నేనే. ఉంది కాబట్టి ఇండియన్ రోడ్ కలుస్తుందా? అంత పని ఎంత అవుతుంది అంత అవుతుంది. రైట్ సైడ్ రైట్ సైడ్ ఆగాలి. एक मिनट आ जाओ नहीं पता चलते వీళ్ళు ఎటుపోతున్నారా బాబు? నిజాలు పెట్టండి కనిపిస్తుందా? ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ బా. ఇదంతా పోయిన తర్వాత నాకు ఒక్క చిన్న ఏంటంటే బ్రిడ్జ్ చూడాలి కానీ ఇదంతా ఈ టెన్షన్ అన్ని పక్కన పడేస్తే ఇదొక్క బ్రిడ్జ్ చూడాలి అంతే. భయంది ఇదొకటి జగడమే. అదేనా పోయి అదే అదే కనిపిస్తుంది రైట్ సైడ్. అబ్బా ఏముందిరా బాబు. అటే పోతుంది ట్రాఫిక్ తక్కువ ఉంది.
వాసన వాసన వస్తుంది, వాసన వస్తుంది. గోల్డ్ బాడీ సైకిల్ కదా, కంట్రోల్ అవ్వదు. బండి అంటే అది వేరు, సైకిల్ కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే ముందు కూడా వెయిట్ ఉంది కదా. అక్క వచ్చేసాం బాబు. అవురా బ్రిడ్జ్. ఆహా, ఇంకా బస్సులో చూసేటోడిని కాదు బ్రో, ఒకవేళ ఇది చూస్ చేసుకుపోయి ఉంటుంది బ్రో. ఎంత పెద్దగా ఉందిరా బాబు. జనాలు దీనికి దీనికి సంబంధం ఏంది, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ ఈయన తీసే ఇలాంటి కార్లలో బాగా ఉన్నత స్థాయి వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు డైలీ వేజెస్ కోసం పనిచేసేవాళ్ళు. అంతే డిఫరెన్స్, అది కనిపిస్తుంది డైరెక్ట్గా. కడుపులో తెలుసా పుచ్చుకుంటున్నాయి డైరెక్ట్. తీరా చూసుకోవాలి భయ్యా, జాబ్ చేసేటప్పుడు. చాలా పెద్దగా ఉంది రా బాబు. రేపు పొద్దున వద్దాం కుదిరితే. సైకిల్ మీద కాదు, నాకు అంత ఓపిక లేదు ఈ ట్రాఫిక్లో. మళ్ళీ అలసిపోయి వల్ల కాదు, కానీ పెద్ద కట్టొద్దాం. ఎవడేమంటే టీఎం చేయండి, టీఎం ఫ్యాన్స్ ఉన్నారు మరి వెస్ట్ బెంగాల్లో. మధ్యలో పోయి ఆప్షన్ ఉంటే బాగుండేది కదా. చికెన్ 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 फर्स्ट इंप्रेशन इज डिफिकल्ट అయిపోయింది और आप रीच మరి మెకానిక్ ఏ బీహార్లో ఉంటే లేపేస్తారు ఇప్పటికన్నా. ఉంటుంది కదా లేపేసి పని ఉంది మన కోసం. సరే మనం ఇంకా స్టే ఆడి ఉంటామో నేను చూపిస్తాను ఈరోజు. స్పెషల్ పర్సన్ ఉన్నాడు మనతో, సో ఐ షో హిమ్ స్లీపింగ్. తినలేదు, ఆయనతో తినేసి ఏం తిన్నానో అది కూడా పెడతాను. స్టే ట్యూన్ బ్రో. Step out.